ఏమ్మా ఎట్లున్నావు? ఎట్లుంది వ్యాపారము? ఏంలా మొత్తం తీసి పెడుతున్నాం, మళ్ళా మీరు వేయడానికి దాంట్లో ఇయ్యండి దాంట్లోనే. ఏంది అసలు చెత్త ఏందబ్బా అర్థం కావట్లా. ఏమో అక్కడి నుంచి కొట్టుకొచ్చిందో ఇక్కడ నుంచి కొట్టుకొని నాకు అనవసరం. రేపు మొత్తం క్లీన్ చేయబోతున్నాము. ఈసారి నుంచి ఏం పడినా నీదే బాధ్యత. మనుషులు పంపిస్తాం, పని చేయించుకోవాలా. పని చేయకపోయింది లెక్క చెయ్య, వాళ్ళకి ఇవ్వాలా. మనుషులు నేను పంపిస్తా, అంతే కదా. ఏమ్మా ఇట్లా పిల్లలు గిల్లలంతా ఎవడు ఇంకా బొంగులు తింటారు ఈ కాలంలో? ఏడ మా కాలంలో అంటే వేళ్ళకి వేసుకొని ఇట్లా పోయేటోళ్ళం, ఇప్పుడు కూడా వేసుకునేది. అట్లా వేస్తారమ్మా? ఏ కనిపిరు కదా ఆడ ఇట్లా పెట్టుకొని, అందుకు అడుగుతున్నా. మీరంతా కింద పడేదానికే దాంట్లో కదా. ఎక్కడి దాకా చేసినారు ఇప్పుడు? ఆడ నుంచి వచ్చినారా? ఏమ్మా ఆడ ఎట్లుంది? అయిపోవచ్చిందా? రేపు అయిపోతుంది అది. కింద వేద్దు, పోయినసారి వేసినట్టు ఈసారి నువ్వే కొనిస్తావు కింద వేస్తే. చేసుకో, నీ పని నువ్వు చేసుకో. చెయ్యబ్బా నువ్వు ఏంటికి అని బా కొట్టు, దాన్ని కొట్టు. అంటే రోడ్ క్రాసింగ్ అంటే అటు సైడ్ నుంచి వస్తున్నాయా? కాదు, రోడ్ క్రాసింగ్ అంటే అటు నుంచి వస్తున్నాయా? అటు సైడ్ కూడా ఉన్నాయా? ఇటు సైడ్ కి అట్లా పూర్తి రోడ్. ఎవరు వాళ్ళన్నా బాగుపడతారు? ఎరి వాళ్ళు మళ్ళా ఎరి వాళ్ళు మళ్ళా పాపం ఇంకొంచెం ఎరుకోమను. ఇవాళ వెళ్ళిపోయినారు, ఇంకా రమ్మను. మళ్ళా మనకు పని తగ్గుతుంది. ఫోన్ కొట్టు తెలిసింటే. అంతా మీవే నారా? కాదు, ఆడ నుంచి నువ్వు వేసింటావు, ఈయన వేసింటాడు. ఏమ్మా ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? ఏమ్మా బాగున్నారంతా? కాదు, నాకు దండం పెట్టేది కాదు, నీకు నేను దండం పెడతా. రేపు నుంచి వెయ్యొద్దండి దానిలోకి. వేయొద్దండం అంతా. ఏమన్నా గడ్డి కోసుకొని వస్తున్నావా? ఏడ కోసుకుంటావు? ఈడ ఉన్నాయా? లోపలంతా వేసి పెట్టినారా? నీకున్నాయా? పశువులు గిసులు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? మామూలుగా ఇది ఎన్ని రోజులకి వస్తుంది ఈ గడ్డి? అంతే, ఒక పూటకే. మళ్ళా రేపు వస్తావు ఒకటేసారి కోసుకొని పోకూడదా? తినవా? దానికి మళ్ళా ఫ్రెష్గా ఉండాలా? వారిని ఎన్ని లీటర్లు వస్తాయి పాలు? 5 లీటర్. అవునా? ఎన్నేళ్ళు అవి? దా మన ఇద్దరం కలిసి పెడదాం దా. ఓపిక ఉందా? రే 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 నువ్వు చిట్లు ఇచ్చేద్దరా నాతో, నా పైన? అవునవును తెలుసు, అట్లా పోతుంది కదంతా. ఇట్లా మాన్యువల్. ఏమ్మా బాగున్నారా? ఇదో రెడీ చేసినాం, మళ్ళా వేయడానికి అంతా దాంట్లో వేయండి ఇంక నుంచి. మళ్ళా ఎందుకమ్మా? వద్దమ్మా, వేయండి అమ్మా, బాగుంటుంది మీరు వేస్తేనే దాంట్లోకి. అందుకు ఫ్లో ఉందా? లేదా ఫ్లో లేదా ఇన్ని రోజులు? ఇప్పుడు మళ్ళీ రేపు అదంతా కూడా మాన్యువల్ గా తీపియాలా. కానీ రాళ్ళు గీళ్ళు ఉన్నట్టున్నాయి మొత్తం. అవును, ఇట్లా మనం ఓపెన్ చేసినాము. ఏడన్నా అక్కడ జాలు వేసుకుంటా పోతే జాలి లాగా ఇవి నిలబడతాయి. నిలబడి రోడ్ల మీద నీళ్ళు జాలి వేస్తే సార్ ఏమంటారంటే మధ్య మధ్యలో జాలీలు పెడతాను.
కానీ వర్కౌట్ కాలేదా? ముందు పోతే తెలుసు అదేలే ఇంకొంచెం ఇదే రోడ్డు మీద పోతాం. ఇదంతా ఎత్తారు కదా, వదిలేస్తారు కదా. అదే ఎగేస్తాం. అదే అట్లే వదిలేస్తారు కదా. ఇదేం స్థలాలు ఇవి లేకపోతే గవర్నమెంట్ భూములా? బండి అప్పుడు దిగబడతాం. ఇది మొత్తం క్లియర్ అయిపోయిందా? అక్కడ కూడా చాలా అయిపోయింది, మధ్యలో కొంత ఉంది. ఎక్కడ? ముందరండి కానీ ఇంకా మన నీళ్ళు పోతాయి. అంటే అక్కడ మళ్ళీ అన్ని సీసాలు గీసాలు అన్ని ఉంటాయి, అది తీసేది మేలు కదా. ఇంకా పోతే ఇంకా నీకు సీసాల్లో ఏం కనపడదు. నేనేమంటా అంటే ఇప్పుడు అది కోచుకుంది వదిలేసినామంటే క్లియర్ చేయకపోతే మళ్ళీ అయినా బ్లాక్ అవుతాయి కదా అనుకుంటాయి. గడ్డి కానీ మళ్ళీ ఒక రోజు తీపియాల్సిందే. అది ఇంకెంత దూరం ఉంది ఇట్లా కాలం? తీసినాం అంతా అక్కడంతా. అక్కడ దాకా పోయినారా? పోయి తీసేసి ఇది బండి దిగబడుతుంటే పైకి ఎక్కించిన. ఆ? కాలినడక ఇదా? మొత్తం ఇట్లా కాలంలో నీటి కాలం ఇది మళ్ళా. ఆహా. ఇలా డెప్త్ ఎక్కువ ఉంటే బండి దిగబడిపోతుంటే పైకి ఎక్కించినాం. ఆ. ప్రతి చోట మెయిన్ బ్రాంచ్ కాడంతా పెట్టింది. ఆ. ఒక్కడు కాదు. పెడితే ఆ సీసాలు అనుకుని రోడ్లు అంటే అట్లా కాదు, మనం ప్లాన్ చేయాలా పెట్టాలా, కానీ ఇన్ని రోజులకు ఒకసారి క్లీన్ ఉన్నాయా? జాలరీలు ఉన్నాయా? విజయనగరం కాలింది. సో దానికి అంటే పర్వాలే, ఇవ్వకపోతే రోజు కాకపోయినా కూడా వారానికి ఒకసారి తీసేట్టుకుంటే ఏందో వ్యర్థాలు వచ్చి నిండిపోతాయి. ఎంత సెట్ జరిపోయింది. మన చిన్న పనుల మనకి డెప్త్ పోలేదు, అందుకే పెద్ద బండి పిలిపించాను. ఉన్నప్పుడు ఆడికి అన్నలు 70 పెట్టి కూడా మ్యాక్సిమం ఎత్తుకేస్తాను. మొత్తం దింపుతా, దాంట్లోకి దింపడం ఎత్తుకుంటా పోవడం. ముందరంగా లాస్ట్ సంవత్సరం ఊళ్ళో నీళ్ళన్నీ ఇచ్చి వస్తాయి. ఫ్లో ఉంటుందా ఫుల్ గా? ఇక్కడ ఈ పైన కూడా వస్తాయి, ఈ పైన వస్తాయి, ఈ పైన కూడా వస్తాయి. మళ్ళీ అదంతా కూడా బయటకు వస్తాయా? అట్లా కాదు, అట్లా కాదు, ఈ కాలనీలు కూడా బయటకు వచ్చేటివి అంటున్నా. అదే మళ్ళా అవునులేనా. మళ్ళీ అదేంది, అది అడి నుంచి వస్తుంది మడికేలు పోయేకి అడ్డా వేసుకుంటే పోతాయనా ఇక్కడ. అందుకోసమే డెప్త్ తీసినాం. ఎక్కాక వాళ్ళు మళ్ళీ ఇక్కడ వెనకాల అనుకోవడం, ఇంకా ఊర్లో పోవడం, అందుకోసమే డెప్త్ తీసినాం. బండదాన్ని వాళ్ళు. మన ఎస్టీపీ ఎంత దూరం ఉంది నుంచి? ఇటుంటే అంతేనా, 1 కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్. ఇది ఎన్నేళ్ళైంది క్లీన్ చేయక ఇదంతా? అంతే 4 ఏళ్ళు దాటిపోయింది. కొద్ది ముందు వాడి పాప పడుతుంది బాబు. ఏది అండర్ గ్రౌండ్? ఇది మంది ఎస్టీపీ పోయేది, 1కి పోయేది. మనం అది ఉన్నప్పుడు మళ్ళీ ఆ వాటర్ ఎందుకు దీంట్లో కనెక్ట్ కావట్లా? అది పెద్ద కాలం, ఊరు నీళ్ళన్నీ వస్తాయి. సో ఇది ఉండాల్సిందేదే, ఇది ఉండాల్సిందేదే. అది యాక్చువల్ డ్రైన్ కాదు, వర్షపు నీళ్ళకి. ఇది డ్రైన్ వాటర్ కి, అది రెయిన్ వాటర్. ఎన్ని రోజులు పడుతుందో ఇది అయ్యేదానికి? రాత్రికి అయిపోతుంది. అది చేసి యాక్చువల్ బాగానే తొందరగా అయిపోయింది, పొద్దున్న మొదలు పెట్టినారు కదా. ఊరిది అది టైం పడుతుంది. ఇప్పుడు ఆడ తీసేసినామా బండి? ఆడ విజయనగర్ది జరుగుతుంది, ఉంది ఆడ బండి. రేపు కూడా ఉంటుంది. రేపు అయితే లేదు, అయిపోలేదు. ఏం బా రాజు, చెప్పినా సార్ ఏమని
మీకు ఎవరి ఇంటికాడ పడితే వాళ్ళకే సంబంధం. ఇక నేను చెప్పినా నువ్వు చెప్పేది ఏంది? నువ్వు ఇంటింటికి పోయి ఓట్లు ఎట్లా అడుక్కున్నామో అట్లా అడుక్కొని రావాలా పోయి. ఇదంతా ఎప్పుడు తీసిండేది? ఇదంతా పొద్దున్న తీసినాం. ఇప్పుడు తీసిందా? ఈరోజు తెల్లారు 6:45కి వచ్చేసింది బండి. అది ఇంకా తీసినట్టే లేదే మళ్ళా. ఇది లాస్ట్ దాకా వెళ్ళిపోయినామా? ఆడదాకా వెళ్తున్నాం. మళ్ళీ ఎందుకు ఫ్లో లేదు? అంటే ఇప్పుడు అక్కడ ముందర తెచ్చాను, నీళ్ళు రావడం లేదు కదా, ఆగినాయి కదా. ఏమి ఎందుకు పోట్లే ముందర? ఎందుకు? అంతా లాస్ట్ నుంచి రాలే. అట్లా కాదు, ఇప్పుడు ఫ్లో లేకుండా అయితే ఆపలేం కదా. ఫ్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చినా ఖచ్చితంగా ఫ్లో అవుతుంది. ఫ్లో అవుతుంది, కొద్దిగా డెప్త్ ఎక్కువ.